రథములు రౌతులు నీవే అని కేకలు వేశాను. ఎవరు కేకలు వేశానంటే ఎలీషా గారు కేకలు వేశాను. ఎందుకు కేకలు వేశానంటే ఏమిటంటే రథము గురించి మనము విందాము. ఏంటంటే రథము అనే అనే మాటకు అర్థము అది భరించేది అని అర్థం. రథము అనగా భరించేది అని అర్థం. మరి రథముకున్న భారమును భరించగలిగినది అయితే ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రథం అవ్వాలి. భర్త కుటుంబానికి రథముగా భరించేవాడిగా కుటుంబాన్ని సాగగలగాలి, కుటుంబాన్ని భరించగలగాలి, ప్రతి సమస్యను ఓర్చుకుని ముందుకు నడిపించాలి. ఎన్ని వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా భరించగలిగే సమర్థత భర్తగా నీకుందా? ఒక వికలాంగుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, నాకు 2 కాళ్ళు లేవే, నేను ఈ యొక్క రాజ్యానికి లేకపోతే ఈ లోకమంతటికి సువార్త చేసే రథమై ఉన్నాను అంటున్నాడు. నా తల్లి, నా చెల్లి, నా సహోదరుడా, నీకు 2 కాళ్ళే కాదు, అవయవాలన్నీ దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చాడు కదా. అవయవాలన్నిటితో దేవుని గణపరచాలని శక్తినిచ్చాడు కదా. మరి నీవు ఈ లోకానికి రథముగా దేవుని సువార్తను మోసుకుపోతున్నావా? భరించగలుగుతున్నావా? ఆ తమ్ముడు చెప్తున్నాడు, నేను ఈ లోకానికి రథమై ఉన్నాను, నేను సువార్తను మోసుకుపోయే ఒక రథము అంటున్నాడు. మరి నీవు నేను అన్నీ బాగుండి అన్నిటినీ కలిగి ఉండి మనకున్న వాటితో సంతృప్తి కలిగి ఉంటున్నాము, కానీ దేవునికి సువార్తకు భారము మోసుకునే ఒక రథముగా ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. కళ్ళు లేని వాళ్ళు సువార్త చేస్తున్నారు, కాళ్ళు లేని వారు బహుబలంగా వాడబడుతున్నారు. అవయవాలు అన్నీ ఉండి నీవు నేను కూడా ఏమీ కాని వారిగా, ఏమీ రాని వారిగా ఉన్నాము అంటే భరించగలుగుతున్నావా? లోకంలో దేవుని భారము కూడా భరించగలుగుతున్నావా? జాగ్రత్త నా సహోదరుడా, జాగ్రత్త నా సహోదరి, భారము